ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వస్తున్న ఈ దినం దేవుని వాగ్దానం అనేటువంటి ప్రత్యేకమైన ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించబడుతున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారా? దేవుడు చూపే శాశ్వతమైన కృపలో ఉంటూ ఆయన ఇస్తున్న ప్రతి ఒక్క వాక్కును బట్టి అనుసరించి నడుస్తూ ఉన్నారా? మీరు ధన్యులు. దేవుడు మీకు మేలే చేయబోతున్నాడు. కాబట్టి ఈ రోజు దేవుడు ఏ వాక్కు నుంచి లేవనెత్తుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయును. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక వాక్కుని, జ్ఞానవంతమైన వాక్కుని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుని కలుగ చేయును. ఈరోజు దేవుని బిడ్డలారా, దేని గురించి దుఃఖిస్తున్నారు? ఏ విషయాన్ని బట్టి మీరు దుఃఖపడుతున్నారు? దేవుడు చెప్తున్నాడు, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారని చెప్తున్నాడు. ఎవరు ఓదార్చబడతారు? ఎవరి దుఃఖం శ్రేష్టం? ఎవరు దుఃఖిస్తే ఎలాంటి దుఃఖం దేవునికి ఆనందకరం? ఎవరి దుఃఖాన్ని దేవుడు ఓదార్స్తానంటున్నాడు. ఎవరు దుఃఖిస్తే ఎవరికి మేలు జరుగుతుంది అనే మాటని ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, సొంత విషయాల గురించి, సొంత ఆలోచనల గురించి, స్వకీర్తి కోసం ఒకవేళ మీరు కన్నీరు పెడుతూ ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, అది ఉపయోగం లేదు. కానీ అనేక రక్షణ కొరకు వ్యాధులతో, బాధలతో, రుగ్మతలతో కుంగిపోయి, నలిగిపోయి, చేదారిపోయి, తొలగిపోయి, రక్షణ లేక, మారు మనసు లేక, బ్యాప్టిజం లేక నశించి నరకాన్ని చేరుకుంటున్న వారి గురించి మేము ప్రార్థించగలిగితే ఇటువంటి దుఃఖం అంట అనేకులకి రక్షణార్థంగా కారణంగా దేవుడు మారుస్తానంటున్నాడు. అనేకులను మారుస్తాను, అనేకులను లేపుతాను, అనేకులను బలపరుస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మీరు ఏ విషయాలు దేవుడు అంటున్నాడు, నా పని చేయండి, మీ పనులన్నీ కూడా నేను జరిగిస్తానంటూ ఉండగా దేవుని పని ఏంటంటే అనేక ఆత్మలు దేవుని యొద్దకు రావాలి, అనేకులు మారు మనసు పొందాలి, అనేకులు లోక స్నేహానికి దూరంగా ఉంటూ దైవిక చిత్తానుసారంగా నడుచుకోవడమే దేవుని చిత్తం, దేవునికి ఇష్టమైన కార్యం. ఎంతమంది ప్రయాసపడుతున్నారు? షేర్ చేస్తూ ఎంతమందికి ఈ యొక్క దైవ వాక్కును పంచిపెడుతున్నారు? దేవుని పరిచయం చేస్తున్నారు? ఎంతమంది ప్రయాసపడుతున్నారు? మేము చూస్తే చాలే, మా వరకే ఉంటే చాలే అని అనుకుంటూ నీవే మేలు పొందుకుంటూ అనేకులు పంపించకుండా, అనేకులు పరిచయం చేయకుండా, అనేకుల కొరకు ప్రార్థన చేయకుండా, అనేకుల కొరకు అంగలార్చకుండా, ఎవరు ఎట్లున్నా నాకేంటి, నేను మాత్రం బాగుండాలి అని స్వబుద్ధితో, స్వకీర్తితో, సొంత ఆలోచనతో ఒకవేళ ముందు కొనసాగుతూ ఉంటే నిన్ను బట్టి దేవుడికి సంతోషం ఉండదు, నిన్ను బట్టి ఆనందం ఉండదు. కాబట్టి ఎవరి దుఃఖం శ్రేష్టమైనదంటే అనేకులు రక్షణార్థంగా మనం పెట్టే దుఃఖం అది సంతోష కారణంగా దేవుడు మారుస్తున్నట్టున్నాడు. దేవుని పని చేస్తూ ఉండగా దేవుడు మన పనులన్నీ చేయబోతున్నాడు. అనేకుల కొరకు రక్షించడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిననే మాట మనందరికీ తెలుసు. అనేకులు రక్షించడానికి. కాబట్టి భూమి మీద ఉంటున్న మనం ఎంతవరకు రక్షిస్తున్నాం? దైవ కార్యాన్ని ఎంతవరకు ముందుకు కొనసాగిస్తున్నాం? ఆలోచించుకుందాం, జ్ఞానం తెచ్చుకుందాం. ఈరోజు ఎవరి గురించి ఆడవాలి? బాధల్లో, రుగ్మతల్లో, వేదనతో, కన్నీటితో ఉన్న వారిని ఆదరిద్దాం, వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. వాగ్దానాన్ని బట్టి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఇది నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారో వారందరినీ దర్శించినందుకు నీకు వందనాలు. అనేకుల కొరకు కన్నీరు పెడుతూ, వేదన చెందుతూ, నలిగిపోతూ, విరిగిపోతూ, చేయి దాటిపోతూ, కృంగిపోతున్న వారందరికీ ఆదరణ, నెమ్మది, ఓదార్పునిస్తూ ఎంతమంది బిడ్డలు ఈ రోజు నుంచి లేవనెత్తబడబోతున్నారో వారందరి కన్నీటికి నాట్యంగా మార్చాయా. ఏ విషయాల బట్టి కృంగిపోతున్నారో ఆ విషయాల పనులన్నీ తెచ్చండి. ఈ నామానికి మహిమ తెచ్చుకొని వృత్తి, వ్యాపారాలు, చేతుకున్న ఉద్యోగాలు, వరకున్న ప్రయాణాలు, వరకున్న భూములు, స్థలాలు, పొలాలు, గృహాలన్నీ దీవించయ్యా. బాలిస బ్రతుకుల నుంచి విడుదల, సినిమా, సీరియల్స్, వ్యవహారాలు, మొత్తం పనిల నుంచి దేశానికి, దేశ బిడ్డలకి రక్షణ ఇవ్వండి. అనేక టెర్రరిజం, దొంగతనం, హంతకులు, మానం, అనేక రీతులుగా ఒంటరిగా ఎవరు ఉన్నా వారి మీద క్షేమము, భద్రత, చిన్నపిల్లలకు క్షేమం ఇవ్వండి, భద్రత ఇవ్వండి. రెచ్చగొట్టే దురాత్మలు, గొడవలు, కుట్లాట్లు, అల్లాలను గురి చేసే ప్రతి ఒక్క ఈవిల్ స్పిరిట్స్ అన్నీ కాలిపోవాలి. దేవా, శాంతి దూతలు, సమాధాన దూతలు దించయ్యా.
ఈ భూమి మీదకి మంచి చేసేవాళ్ళు, మేలు చేసేవాళ్ళు గ్రూపులు గుంపులు లేచినట్లుగా సహాయం చేయండి. దుష్టక్రియలన్నీ లయపరుస్తున్న యేసు నామములో మేలు చేసేవారిని లేపండి, మంచి చేసేవారిని లేపండి. కృప చూపించి ప్రభు అనేకులను బలపరచండి. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ చేసుకున్న వారికి దీవెనలు, శుభములు అనేక సంవత్సరములు ఇచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ ఉదయకాల ఆరాధన అనేకులు దీవెనకరంగాను, ఈ వాగ్దానం అనేకులకు ఆశీర్వాదకరంగాను, మేలుకరంగాను ఉంచండి. ఈరోజు ప్రతి ఒక్కరు బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ప్రతి ఒక్కరిని ఈ గ్రూప్లో భద్రపరిచి ముందుకు కొనసాగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డరా, ఈ వాగ్దానం మీ సొంతం చేస్తూ అనేకులు రక్షణ కొరకు పంపిస్తారు కదా, ఖచ్చితంగా పంపించండి. లైక్ చేయండి, మంచి షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. దేవుని నామాన్ని మహిమపడదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.